ఉన్నటువంటి కొన్ని ప్రముఖ ప్రొడక్ట్స్ అవి మనకెలా ఉపయోగపడతాయో ఒకసారి చూద్దామండి. మొట్టమొదటిగా చూసినట్లయితే మనం జాగరి పౌడర్ అంటే బెల్లం పొడి అంటాం. ఇది శుద్ధి చేసిన చక్కెరకి బదులుగా మనం అన్ని ఆహార పదార్థాల్లో తీపి కోసం వాడుకోవచ్చు. ఇది మనకి జీర్ణక్రియకి అలాగే శరీరానికి శక్తిని అందించటంలో సహాయపడుతుంది. బెల్లం జాగరి క్యూబ్స్ అంటారు. ఇవి తినడానికి సులభం. భోజనం తర్వాత చిన్న ముక్కగా తీసుకుంటే సహజమైన తీపితో పాటు శక్తి కూడా వస్తుంది. అలాగే లిక్విడ్ బెల్లం టీ, కాఫీ, పాలు మరియు వంటల్లో సులభంగా ఉపయోగించవచ్చు. దీనిలో సహజమైనటువంటి ఖనిజాలు ఉండటం వల్ల మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే బెల్లం సాచెట్స్ అంటే టీ టీ సాచెట్స్ ఇలాంటి వాటిలాగా కొలిచిన పరిమాణంలో ఇంత మోతాదులో అని ఉండటం వల్ల మనం ఎక్కువ తీపి తీసుకోకుండా ఎంత తీసుకోవాలో అంత తీసుకోవటానికి ఉపయోగపడుతుంది. అలాగే బెల్లం టీ ప్రీమిక్స్ ఇదైతే అసలు ఇండియా మొత్తంలో ఈ కంపెనీ తప్ప ఎవ్వరూ తయారు చేయట్లేదండి. టీ ప్రీమిక్స్ అనేది అంటే అంతా కలిపేసే ఉంటుంది. ఇది చక్కెరకి బదులుగా బెల్లంతో టీ తయారవుతుంది. మొత్తం అంతా టీ పౌడర్ అన్నీ కూడా కలిపేసే ఉంటుంది. దాన్ని జస్ట్ మనం ఉపయోగించడమే. ఇది సహజమైన రుచితో పాటు మెరుగైన ప్రత్యామ్నాయం అన్నమాట చక్కెరకి బదులుగా. అలాగే బెల్లం కాఫీ ప్రీమిక్స్ ఇది కూడా స్పెషల్. కాఫీకి సహజమైన తీపిని అందిస్తూ శుద్ధి చేసినటువంటి చక్కెరకి ప్రత్యామ్నాయం అంటే షుగర్ కాబట్టి ఇది మంచిది. దాంతో పాటు ఇంకో స్పెషల్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ తో బెల్లం. దీనిలో ప్రోటీన్లు, ఫైబరు, మంచి కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు అన్నీ ఉంటాయి. ఇది అందరికీ మంచి పోషకాహారం. పిల్లలు, పెద్దలకి అందరికీ కూడా ఒక మంచి స్నాక్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే ఫ్లేవర్డ్ బెల్లం అంటే అల్లం, పసుపు, యాలకుల వంటి సహజ పదార్థాలతో తయారైనటువంటి బెల్లం రుచితో పాటు కొన్ని అదనపు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దాంతో పాటు సంప్రదాయ బెల్లం అంటే మామూలుగా మనం బెల్లం ఇది ఉంటుంది. ఇది సహజ శక్తిని అందిస్తుంది. తప్పనిసరిగా చక్కెర కన్నా చాలా రకాలుగా మంచిది, ఎక్కువ ఖనిజాలు ఉంటాయి. అలాగే ఇంకా వీళ్ళు బెల్లంతో కొన్ని రకాలైనటువంటి బిస్కెట్స్ని అలాగే కుకీస్ని కూడా తయారు చేస్తున్నారు. అవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. బెల్లం అనేది ఆరోగ్యానికి ప్రత్యామ్నాయమే అయినప్పటికి కూడా ఇది కూడా ఒక రకమైన చక్కెరే. కాబట్టి మనం మితంగా తీసుకోవాలి. ముఖ్యంగా షుగరు ఇది ఉన్నవాళ్ళు కొంచెం మితంగా తీసుకుంటే ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అన్ని విధాలుగా చక్కెరకి మంచి ప్రత్యామ్నాయము, ఆరోగ్యానికి